నమస్తే, నేను అవధాని. మీ అవధానం ఛానల్కి స్వాగతం. ఈరోజు పేపర్లో ప్రముఖంగా ప్రచురితమైన ఒక వార్త ఏమిటంటే సుందిళ్ళ అన్నారం బ్యారేజీల్లో కూడా నీరు ఖాళీ చేయాల్సి వస్తుంది. అంటే మేడిగడ్డ కుంగిన తర్వాత హడావిడి పడ్డ అధికారులు సరే ప్రభుత్వంలో నేతల సూచనల మేరకు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల సూచనల మేరకు పరిస్థితి చేయదాతకుండా ఉండడం కోసం ఏం చేశారు అంటే దాంట్లో నీళ్లు ఖాళీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏ కారణంగా ఎవరు సూచించారో తెలియదు కానీ నీళ్లు కొంత నింపారు. యాజ్ ఆన్ ఎస్టర్డే ప్రాబ్లీ ఒక 2+2 4 టీఎంసీల నీళ్లు వీటిలో ఉన్నాయి అనేది ఈరోజు పత్రికలో వచ్చిన సమాచారం. రైట్, ఎగ్జాక్ట్గా ఎంత అంటే నాకు కూడా ఐడియా లేదు కానీ బట్ దెర్ ఈస్ సమ్ వాటర్ అగైన్ స్టోర్డ్. వాస్తవానికి ఇన్సిడెంట్ అయిన మరుసటి నెల అంటే అక్టోబర్ 22, 23 అనుకుంటా ఈ ఇన్సిడెంట్ జరిగింది. 21, 23 ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది మేడిగడ్డలో పిల్లర్ కుంగుబాటు జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్లో కేంద్ర జలవనరుల సంఘం నుంచి వాళ్ళు పంపిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే వాళ్ళు ఆ తర్వాత కూడా పంపిన రిపోర్ట్స్లో అయ్యా మొత్తం బ్యారేజీలో నీళ్లు ఖాళీ చేయాల్సిందే, చేసి దాన్ని పరిశీలిస్తే కానీ విషయాలు తెలియవు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ ఇట్ ఈస్. అంటే ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చినప్పటికీ పూర్తి నిర్ధారణ కావాలి అంటే ఎస్ మొత్తం ఖాళీ చేయాలి, ఆ కింద చూడాలి, ఆ పియర్స్ ఎంత మేరకు ఇది ఏమిటి చూడాలి. ఇవైతే కానీ అసలు అక్కడ రిపేర్స్ చేపట్టే కుదరదు. ఫస్ట్ ఏమిటంటే అన్లెస్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ యూ కాంట్ అడ్రస్ ఇట్, దట్ ఈస్ ఫ్యాక్ట్. అయితే ఎవరు సూచన మేరకు వీళ్ళు ఇచ్చేసారు కానీ మళ్ళీ నిలిపారు. ఇప్పుడు ఏమిటి అంటే ఆ నీళ్లు ఖాళీ చేయాలి. 4 టీఎంసీల నీళ్లు పంపు చేసిన నీళ్లు మళ్ళీ కిందకు వదిలేయాలి. రైట్, దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు ఏమిటని ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద మరింత నిపుణులైన అధికారులతో ఎక్స్పర్ట్స్తో దీనిని ఇంకొకసారి పరిశీలించాలి అని నిర్ణయించింది. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సజెషన్ ఏమిటంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఈ సంస్థలన్నింటినీ ఇన్వాల్వ్ చేసి అసలు నష్టం ఏ మేరకు జరిగింది, ఎంత జరిగింది, దీనిని పోల్చడానికి మనం చేయాల్సిన పనులు ఏమిటి అనే అంశాన్ని కూలంకషంగా చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుందామని వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో అంటే కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డకి జరిగిన నష్టం చిన్నది కాదు, అది ఎంత పెద్దది అనేది ఇంకా నిర్ధారణ కావాలి. బట్ ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్ దట్ నీడ్ టు బి అడ్రెస్డ్. రైట్, అంటే కొత్త ప్రభుత్వం దీన్ని ఏం చేస్తుంది ఏమిటి అనే దానికి తెలియదు కానీ బట్ వాస్తవానికి ఏం జరగబోతోంది అంటే మొత్తం అంశాలని కూలంకషంగా నిపుణులతో చర్చించి జరిగిన నష్టం ఇది, దీనికి ఈ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటాం ఏమిటి అనేది వాళ్ళు మొదలెట్టబోతున్నారు అనేది ఒక అంశం. రైట్, దిస్ ఈజ్ గుడ్ ఫర్ తెలంగాణ, దిస్ ఈజ్ గుడ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ బికాస్ ఏ డ్యామేజ్ that happened to a project will be addressed. మీ అవధానం.